ప్రియ సంగమా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక భాగం చదువుకొని ప్రార్థిస్తా. 11వ వచనంలో ఆరంభం, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మేము జీవింపజేశాం. ప్రభునందు మిగిలి పిల్లారా, దేవుడు అనాదిలోనే ఆలోచన చేశాడు సిల్వర్, ఒక్కరోజులో కాదు. ఎందుకంటే 33వ కీర్తనలో కీర్తనకాడు అంటాడు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచుననే మాట రాయడు. ఒక రోజులో కాదు. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మనకు వ్యతిరేకంగా అయితే వాళ్ళని మొత్తం నాశనం చేసేయాలంతే. అది మన పద్ధతి అన్నమాట. వాళ్ళ ఉనికి లేకుండా చేయాలి, వాళ్ళని ఊళ్ళో లేకుండా చేయాలి. కానీ దేవుడి సిద్ధాంతం అది కాదు కదా. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఆశ్చర్యపోయాను నేను. ఎందుకు అంటే, ఇశ్రాయేలీయులు భయంకరమైనటువంటి పాపము చేసినప్పటికీ దేవుడు ఇర్మియా ద్వారా వారితో చెప్పాడు. చాలా కాలం తర్వాత దేవుడు నాతో ఇలా చెప్పాడు. ఏమని? 31:3 ఇర్మియా గ్రంథం, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడవక నీడలా కృప చూపిస్తున్నాను. ఒక్క పూట భార్య సరిగా వంట చేయలేదని చెప్పేసి విడాకులు ఇచ్చేవారు ఉన్నారు. వారు ఇశ్రాయేలీయులు దేవుడే మాకు వద్దు 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 అంటే దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదండి, ఎంత అద్భుతమైనటువంటిది. ఒకసారి నేను ఒక లేఖన భాగం మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన లోతు, ఆయన సిలువ లోతు, అవన్నీ కూడా భక్తుడు తెలియజేస్తున్నాడు. చూడండి, అక్కడ చాలా స్పష్టంగా 3వ అధ్యాయము 17-18 వచనాలలో అక్కడ ఏమని రాయబడిందంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయమని మీరు దేవుని సంపూర్ణత పూర్ణకున్నట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, అంటే ఇక్కడ మనం సిలువ వెడల్పు అనుకోవాలి, సిలువ ప్రేమ అనుకోవాలి. పొడుగు, లోతు, ఎత్తు ఎంతో మనకు అందదనమాట. పాట పాడతాం కదా, నిజంగా భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకి ఎంత ప్రేమ అండి. భక్తుడు మాసిలామణి గారు నిజంగా రాశారు, ఎందులకు నాపై ఈ ప్రేమ, అందదయాన స్వామి నా మదికి. నిజంగా అంటే మనం అంటే ఆయనకి ఎందుకంత ప్రేమ ఒకసారి ఆలోచించి మనం మర్చిపోతామేమో. అందుకే ఇది ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది మీ కొరకు బయటపడిన ఆశ్చర్యం, నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది చేయండి. మీ కొరకు నేను చేసిన త్యాగం ఒకవేళ మంచిదైతే మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచివాడు ఎవరు లేడు ఈ లోకంలో. బైబిల్ తెలియజేస్తున్న మానవులందరూ కూడా ఆది కాలం నుంచి మనం చూస్తాం, ఒక్కరైనా ఉన్నారా దేవుడు పైకి చూసినప్పుడు? కానీ యేసుక్రీస్తు వారు ఒక్కడు విధేయత చూపించడం వలన రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మానవులందరికీ రక్షణ వచ్చింది. ఆ శరీరానికి సదృశ్యమైనటువంటి ఈ రొట్టెను మనము పాప క్షమాపణకు గుర్తుగా మనం తీసుకుంటున్నాం. తలలు వచ్చి మనం కృతజ్ఞత చెల్లించి పరిశీలించుకొని ప్రార్థించుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రొట్టె కొరకు సోదరి మర్యాద కృతజ్ఞత చెల్లిస్తారు. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు